అందరూ బిజీనే. కానీ ఎవ్వరూ హ్యాపీగా లేరు. అందరూ డబ్బుల వెంటే పరుగులు పెడుతున్నారు. కానీ మనసులో మాత్రం ఏదో అలజడి. సోషల్ మీడియాస్‌లో పోస్టులు పెడుతూ ఉంటారు. నవ్వుతున్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, స్టేటస్‌లో ఎక్కడ చూసినా సంతోషాలే కురిపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం బాధపడుతూ కన్నీళ్లతోనే ఉంటారు. సంబంధాలన్నీ దగ్గరగా అనిపిస్తాయి. అందరూ దగ్గరగానే ఉంటారు. కానీ మనసులో మాత్రం దూరాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ బిజీగానే ఉంటున్నారు. అందరూ పనుల్లో పడిపోతున్నారు. కానీ ఈ పనుల్లో పడి వర్క్ ప్రెషర్‌తో, టెన్షన్స్‌తో, స్ట్రెస్‌తో వాళ్ళకుండే వ్యక్తిగత సమయాన్ని కూడా దూరం చేసుకుంటున్నారు. బయటకు వాళ్ళ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. కానీ లోపల ఎందుకో ఒంటరితనంగా మిగిలిపోతున్నారు. ఆరోగ్యం కంటే కూడా యాంబిషన్సే ముందు నడుస్తున్నాయి. ఫ్రీడమ్ పెరిగిపోయింది. కానీ హ్యాపీనెస్ దూరమవుతుంది. డబ్బు అవసరం. డబ్బు ముఖ్యం. డబ్బు లేకపోతే మనకు స్వేచ్ఛ కూడా లేదు. కానీ ఆ డబ్బు వెంట పరుగులు పెడుతూ మనం స్వేచ్ఛను కోల్పోతున్నాం. అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా? కనీసం రోజులో ఒక అరగంట అయినా మన ఫ్యామిలీతో నవ్వుతూ స్పెండ్ చేయగలగాలి. మన ఫ్యామిలీతో కొంచెం సేపైనా మాట్లాడగలగాలి. అలాగే కనీసం 20 రోజులకు ఒక్కసారైనా ఫ్యామిలీతో బయటకు వెళ్లే అవకాశం ఉండాలి. ఇది అసలైన స్వేచ్ఛ అంటే. ఫ్రెండ్స్ ని కలవాలి, బంధువులను మీట్ అవ్వాలి, మన అనుకున్న వాళ్ళతో కనీసం రోజులో ఒక 10 మినిట్స్ అయినా ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉండాలి. ఇవి కదా అసలైన స్వేచ్ఛ అంటే. ఇవి కదా అసలైన మనశ్శాంతి అంటే. ఇవి కదా అసలైన ఆనందాలు అంటే. డబ్బు సంపాదనలో పడిపోయి ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ బ్రెయిన్ లో మనసులో స్ట్రెస్ పెట్టుకొని టెన్షన్స్ పెట్టుకొని ఎప్పుడు చూసినా ఫోన్ కాల్ హడావిడిగా మాట్లాడుకుంటూ ప్రశాంతతని కోల్పోతున్నావు. నీ జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. నీ జీవితంలో ఉన్న సంతోషాలను కూడా పెట్టుబడి పెట్టి నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు. అందుకే చెప్తున్నా, జీవితం అనేది ఒక్కటే. కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే ఈ జీవితం. నీ శరీరం కాదు. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా అనుభవించు. మళ్ళీ ఈ జీవితం ఉంటుందో ఉండదో కూడా తెలీదు. ఉన్నదాన్నైనా సంతృప్తిగా హ్యాపీగా జీవించండి. మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. మార్నింగ్ లేవగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. కనీసం ఇలా ట్రై చేయండి. ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ కి, ఎక్కడో ఉన్న వాళ్ళకు ఫోన్ లో ఎలాగో గుడ్ మార్నింగ్ హాయ్ అని మెసేజ్ పెట్టుకుంటాం. కానీ మీ పక్కనే ఉంటూ మీతోనే ఉండే వాళ్ళతో మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పండి. తిన్నావా అని అడగండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒక్కసారి గమనించండి. మీలో ఎంత పాజిటివ్నెస్ వస్తుందో ఒకసారి చూడండి. మరి నేను చెప్పింది కరెక్టేనా? నేను చెప్పిన దాని మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియచేయండి.